ఇప్పుడు ఎక్కడ చూసినా సంచాలక్‌గా రీతు తప్పు చేసింది అని కొంతమంది అంటే, లేదు పవన్ కళ్యాణ్ కూడా సంచాలక్‌గా తప్పు చేశాడు అని అంటున్నారు. నిజానికి ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ చూద్దాం. నలుగురు కమాండోస్ నుంచి ఒకరు ప్రజల్లో ఉన్న ఒకరితో తలపడాలి. కానీ ఎవరు తలపడాలి అన్నది ఎలా నిర్ణయిస్తారు? ఈ నలుగురు కమాండోస్ కి ఒక టాస్క్ ని ఇచ్చారు. ప్రతి రౌండ్ లో తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు సేవ్ అవుతారు. సేవ్ అవ్వకుండా లాస్ట్ వరకు మిగిలిపోయిన వాళ్ళు ప్రజల్లో ఒకరితో తలపడాల్సి ఉంటుంది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత డిమాన్ బ్యాక్ స్టెప్స్ వేస్తూ తనుజ బాస్కెట్ లోకి బాల్స్ వేయడానికి ట్రై చేస్తున్నప్పుడు తనుజ డిమాన్ చెయ్యిని తోసింది. అప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయి అతను బార్డర్ క్రాస్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు తనుజ క్రాస్ అయి వెళ్ళిపోయాడు అవుట్ అనంటే రీతు లేదు నువ్వు తోసావు అవుట్ అవ్వలేదు అని చెప్పింది. ఇంకొక వైపు సంజన గారి బాస్కెట్ లూజ్ అయింది. ఆమె సరి చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నిఖిల్ ఆమె బాస్కెట్ లో బాల్స్ వేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక లెవెల్లో సంజన గారు కావాలనే బుట్టను మొత్తం ఉల్టా చేసేస్తుంది. అప్పుడు దాదాపు ఆమె బుట్టలో నుండి 15 నుండి 20 బాల్స్ కింద పడిపోయాయి. ఇక్కడ సంజన గారు చేసింది తప్పే. రీతు కావాలనుకుంటే అవుట్ చేయొచ్చు, కానీ గేమ్ ని పాజ్ చేసి కేవలం 7 బాల్స్ మాత్రమే మళ్ళీ సంజన గారి బుట్టలోకి వేస్తుంది. ఆ తర్వాత ఎపిసోడ్ లో చూస్తున్నప్పుడు కరెక్ట్ గా 25 నిమిషాల 30 సెకండ్ల దగ్గర నిఖిల్ బయటికి వెళ్ళాడు. కానీ అదేంటో రీతు చూస్తుంది, కానీ ఆమె ఏమీ అనలేదు. అంతేకాదు సంజన డిమాండ్లు అతని పక్కనే ఉన్నారు, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత సంజన నిఖిల్ ఇద్దరూ ఆడుతున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి నిఖిల్ బయటికి వెళ్ళిపోయాడు. పోనీ ఇక్కడ నిఖిల్ తనంతట తానుగా వెళ్ళిపోయాడు కాబట్టి నిఖిల్ అవుట్ అని చెప్పినా బాగుండేది రీతు. కానీ రీతు ఏమనుకుందో, డిమాండ్ కి ఫేవర్ చేసి నిఖిల్ ని అవుట్ చేసింది అన్న పేరు వస్తుందని అనుకుందో ఏమో తెలియదు. నీకు ఫస్ట్ ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ డిమాండ్ బార్డర్ క్రాస్ చేసి పడిపోయాడు. డిమాండ్ మొదటిసారి పడిపోయినప్పుడు అది కన్సిడర్ చేయలేదు రీతు, కాబట్టి ఇప్పుడు పడిపోయిన దాన్ని మొదటి ఛాన్స్ అని చెప్పి మళ్ళీ ఆడడానికి ఛాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత నిఖిల్ మళ్ళీ ఒక కాల్ బయట పెట్టాడు. అప్పుడు అవుట్ అని చెప్పింది. అప్పుడు తనుజ నువ్వు డిమాన్కి అయితే 2 సార్లు ఛాన్స్ ఇచ్చావు, అదే నిఖిల్ కి ఎందుకు ఇవ్వట్లేదు అని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. కనీసం ఇక్కడైనా రీతు గట్టిగా నిలబడి ఉంటే బాగుండేది. కానీ మళ్ళీ బయటపడిపోయి నలుగురికి ఆడడానికి ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడే సంజన గారు ప్రశ్నించారు. ఇక్కడ నుండి గొడవ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత తనుజ దగ్గర 3 బాల్స్ ఉంటే నిఖిల్ దగ్గర 2 బాల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నిఖిల్ సేవ్ అయ్యాడు అని ముందు చెప్పింది. కానీ బిగ్ బాస్ అడిగేటప్పుడు మాత్రము తనుజ సేవ్ అయిందని చెప్పింది. అదేంటని నిఖిల్ ప్రశ్నిస్తే నువ్వు 2 సార్లు బయటికి వెళ్ళావు అని చెప్తుంది. సో రీతు సంచాలక్గా ఈ టాస్క్ లో చాలా తప్పులే చేసింది. ఇంకో టాస్క్ లో పవన్ కళ్యాణ్ చేసింది మాత్రం కరెక్ట్. ఇద్దరి బాక్సెస్ సమానంగా ఉన్నప్పుడు ఎవరిది పర్ఫెక్ట్ గా ఉందో చూడాలి. సుమన్ గారి బాక్స్ ఒకటి ఎక్కువగా ఉన్నా వంకరటింకర్ గా ఉన్నప్పటికీ కూడా అతడినే గెలిచినట్టుగా ప్రకటించేవాడు. సో పవన్ కళ్యాణ్ తప్పేమీ లేదు.